హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేఆర్ మ్యాజిక్. రోహిత్ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చి దర్శన్ ఎక్కడా అని శరణ్యని అడుగుతాడు. అప్పుడు శరణ్య ఏదో చిన్న పని ఉందని బయటికి వెళ్లారు బావగారు అని చెప్తుంది. ఓ అవునా, రేపు చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉందమ్మా, ఆ విషయాన్ని దర్శన్తో మాట్లాడాలి అనుకున్నాను. సరే వాడొచ్చాక మాట్లాడతానులే. కాకపోతే ఒక విషయం, ఇదిగో ఈ ఫైల్ చాలా ఇంపార్టెంట్, రేపు మీటింగ్లో ఇదే చాలా కీలకం, కాబట్టి దీన్ని జాగ్రత్తగా ఉంచు శరణ్య అని శరణ్యకి ఫైల్నిస్తాడు రోహిత్. అలాగే బావగారు, ఖచ్చితంగా జాగ్రత్తగా చూసుకుంటాను అని శరణ్య అంటుంది. కానీ రోహిత్ మళ్ళీ అనుమానపడుతూ, శరణ్య మళ్ళీ చెప్తున్నాను, ఇది ఆఫీస్లో చాలా ఇంపార్టెంట్, రేపు ఇది ఉంటేనే మా పని జరుగుతుంది. ఇంతలా చెప్తున్నానని ఏమీ అనుకోకు, ఎందుకంటే ఇంట్లో ఓ పిచ్చిది ఉంది కదా, దానివల్ల ఎప్పుడూ ప్రాబ్లం అవుతూనే ఉంది, అందుకే ఇన్నిసార్లు చెప్తున్నాను, జాగ్రత్త అని మళ్ళీ ఒకసారి చెప్తాడు. సరే బావగారు, అక్క గురించి నేను చూసుకుంటాను, నాకు తెలుసు కదా తన గురించి, నేను ఈ ఫైల్ని జాగ్రత్తగా పెడతాను అని శరణ్య ఆ ఫైల్ని తీసుకెళ్లి తన రూమ్లో ఉన్న లాకర్లో పెట్టేస్తుంది. ఇదంతా కూడా అనన్య చాటుగా విని శరణ్యని ఫాలో అవుతూ వెళ్ళి తను ఎక్కడ ఫైల్ పెట్టిందో చూసేస్తుంది. ఇక మరుసటి రోజు ఉదయం ఆఫీస్కి టైం కావడంతో రోహిత్ దర్శన్ని పిలుస్తాడు. అలాగే దర్శన్ని ఫైల్ తీసుకురమ్మని చెప్తాడు. కానీ దర్శన్ మాత్రం ఆ ఫైల్ గురించి నాకు తెలియదు అని వెంటనే శరణ్యను ఆ ఫైల్ గురించి అడుగుతాడు. అప్పుడు శరణ్య ఆ ఫైల్ కోసం రూమ్లోకి వెళ్ళి మొత్తం వెతుకుతుంది. కానీ అక్కడ ఫైల్ దొరకదు. ఇక బాధపడుతూ కిందికి వచ్చి, ఫైల్ నేను రూమ్లోనే పెట్టానండి, కానీ దొరకడం లేదండి అని భర్తతో చెప్తుంది. ఆ మాటలు విన్న అందరూ కూడా షాక్ అయిపోతారు. శరణ్య తనకేమీ తెలియదు అని చెప్తున్నా సరే ఇంట్లో వాళ్ళు తనని చూడకూడని విధంగానే చూస్తూ ఉంటారు. ఇక అప్పుడే అనన్య ఎంట్రీ ఇస్తుంది. ఇక చిన్నపిల్లలాగే నాటకం ఆడుతూ, బోట్స్ నేను చాలా బాగా చేశాను, పేపర్స్తో బోట్స్ చేయడం నాకు ఎంత బాగా వచ్చో అని కావాలని డైలాగ్ కొట్టేసరికి లీలావతి, బోట్సా, ఏ పేపర్స్తో చేశావమ్మా అని అడుగుతుంది. తన చేతిలో ఫైల్ ఉండేసరికి ఆనంద భైరవి అందరూ కూడా షాక్ అవుతూ ఉంటారు. తను ఆ పేపర్స్తోనే చేసి ఉంటుందని అందరూ అనుకుని ఉంటారు. సరే అయితే ఇంతకీ ఆ బోట్స్ అని చేసిన తర్వాత ఆ పేపర్స్ నేం చేశావ్ అని అడుగుతారు. ఓ ఆ పేపర్సా అని వెళ్ళి ఒక డస్ట్బిన్ని తీసుకొని వచ్చి సోఫాలో స్టైల్గా కూర్చొని ఆ చెత్తనంతా కూడా హాల్లో పోసేస్తుంది. ఆ పేపర్లన్నీ చూసిన అందరూ కూడా కోపడుతూ, ఏంటి శరణ్య, నీకు ఎన్నిసార్లు చెప్పాను, కావాలని నువ్వు అనన్య విషయంలో ఇదంతా చేస్తున్నావా, అనన్య పిచ్చిదని తెలిసి కూడా తన కంట పడేలాగా ఫైల్ ఎందుకు పెట్టావు అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. ఇక అదంతా చూస్తున్న ఆనంద భైరవి కోపంగా అనన్యను చూస్తూ ఉంటే అనన్య తల పొగురుతో కంటి సైగలు చేస్తూ, నేను గెలిచాను, నీ కోడల్ని బాధ పెడుతున్నాను అన్నట్టుగా చూస్తూ ఉంటుంది. ఇంట్లో వాళ్ళందరూ మాత్రం శరణ్య మీద ఒక్కొక్క మాట అంటూ ఉంటే ఇక తట్టుకోలేని ఆనంద భైరవి, ఆగండక్క, ఒక్క నిమిషం ఆగండి, అసలు మనకు కావాల్సింది ఆ ఫైలే అని అనన్యకి ఎలా తెలుసు, మీరిక్కడ ఫైల్ గురించి మాట్లాడుతూ ఉంటే తను ఆ ఫైల్ని చేతిలోకి పట్టుకొని వచ్చి ఈ ఫైలేనా అని ఎలా అడిగింది, తను పిచ్చిది కదా అని ఆనంద గుర్తు చేస్తుంది. అది కూడా సరే, తను ఏవో పేపర్స్ తోటి బోట్స్ చేసింది అని అంటుంది. మరి ఈ పేపర్స్ ఏమో చెత్త డబ్బాలో ఉన్నాయి, మరి మనకు కావాల్సిన ఫైల్లో పేపర్స్ ఇవే అని తనకు ఎలా తెలుసక్క అని ఆనంద భైరవి ట్విస్ట్ ఇచ్చే వరకు అనన్య కంగారు పడిపోతూ ఉంటుంది. ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆలోచిస్తూ ఉంటారు. రోహిత్కి మాత్రం చాలా కోపం వస్తుంటుంది. ఎందుకంటే అనన్యకి పిచ్చి లేదు అని రోహిత్కి కూడా మెల్లమెల్లగా అర్థమవుతూ ఉంటుంది. మరి ఈ సిచ్యువేషన్ నుంచి అనన్య ఎలా తప్పించుకోబోతుంది? నిజంగా తప్పించుకుంటుందా, లేక ఆనంద బిగించిన ఉచ్చులో ఇరుక్కొని ఇంట్లో వాళ్ళకి అనుమానం వచ్చేస్తుందా? తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.